కుంభరాశి. మరి ఈ కుంభరాశిలో నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రంలో 3వ పాదము 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రంలోని 3 పాదాలు. మరి అక్షరాల్లో కనుక చూసుకున్నట్లయితే గు గి గు సా సి సు సే సో ద ఈ అక్షరాలతో మొదలయ్యే వాళ్ళందరూ కూడా కుంభరాశిలోగా పరిగణింపబడతారు. మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడుతున్నది, రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతున్నది. మరి గురువు సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 దాకా ఈ 45 రోజుల పాటు వీరికి గురువు అనేటువంటి వాడు చతుర్థంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉండి ఇన్ని రోజులు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉండేటువంటి అవకాశం. మళ్ళీ మే 18 నుంచి మే 14 నుండి అక్టోబర్ 18 దాకా, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి దాకా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మొత్తానికి 305 రోజుల లోపల 365 రోజుల లోపల 260 రోజుల కాలం పాటు గురువు పంచమ స్థానంలో, చిత్రంగా 5వ స్థానంలో గురువు మంచి ఫలితాలను ఇస్తారు కాబట్టి పంచమ స్థానంలో మంచి పుత్రవృద్ధి, సూర్యమిత్రత్వము, ప్రభువుల యొక్క అనుకూలత మొదలగు శుభ ఫలితాలని ప్రసాదిస్తున్నాడు. ఈ కాలాన్ని మంచి పనులుగా వినియోగించుకోవాలి. మరి షష్ఠ గురువు 6వ స్థానం లోపలికి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 లోపల ఉంటాడు. మరి ఈ 48 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 దాకా కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మీకు శత్రువులు అధికంగా కలిగేటువంటి అవకాశం, మీ పనులన్నీ కూడా ఆటంకాలు కలిగేటువంటి అవకాశం. కాబట్టి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 దాకా ఇలాంటి కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండేటువంటి సూచన చెప్పబడుతున్నది. మరి ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి కనుక శని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా ద్వితీయంలో ఏలినాటి శని, ద్వితీయంలో సంతతి నష్టము, ధన నష్టము కలిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరము కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల చెడు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎలాంటి దిగులు చెందకుండా శనికి ప్రధాన దైవమైనటువంటి ఆ శివుడిని ఆరాధిస్తూ శని క్షేత్రమైనటువంటి ఆ శని సింహనాథులు కానీ, రక్షోభవన్ కానీ, లేదా మన ఆలయంలో నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ శనికి కానీ ఆరాధన చేసుకుని శని అనుకూలతను పొందవలసిందిగా చెప్పదగినటువంటి సూచన. మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి రాహు జన్మరాశిలో మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు జన్మరాశిలో ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ఫలితము జన్మే దేహక్షయం కాబట్టి అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసిందిగా చెప్పదగినటువంటి సూచన. మరి కేతువు కనుక చూసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు అష్టమే మృత్యు శాస్త్రం ప్రకారం జీవితంలో ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్త వహించవలసింది కుంభరాశి వాళ్ళు. మరి కేతు మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు సప్తమే నాశం ఉంది కనుక ఈ కాలంలో కూడా అంటే మొత్తానికి కేతు గ్రహము రాహు గ్రహం అనుకూలంగా లేవు. కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళందరూ కూడా రాహుకేతులకు ప్రధాన దైవమైనటువంటి ఆ దుర్గా అమ్మవారి ఆరాధన చేసి రాహుకేతుల అనుకూలత పొందుతూ శనిగ్రహానికి ప్రధాన దైవమైనటువంటి ఆ శివుని, కాబట్టి మన ఆలయంలో ఉన్నటువంటి స్వామి భ్రమరాంబికా మల్లికార్జున స్వామి, ఆయన కట్టుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది.